అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఒకవైపు భారతదేశం సరిహద్దుల్లో పాకిస్తాన్ లాంటి దేశాలతో పోరాడుతూ ఉంటే మరోవైపు భారతదేశం లోపల అంతర్గతంగా కొంతమంది శత్రువులు పాకిస్తాన్ కమ్ముడుపై రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తున్న ఒక సంచలనమైన ఘటన బయటపడింది. జ్యోతి మల్హోత్రా అనే ఒక ఫేమస్ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్ ఇవాళ పాకిస్తాన్కు మన ఎయిర్ బేస్లకు సంబంధించిన సమాచారాన్ని వీడియోలతో సహా అందిస్తున్న ఘటనను గుర్తించారు. దీనికి సంబంధించి పాటుగా వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఆయన స్పందన తీసుకుందాం. సార్, ఎట్లా చూడాలి సార్ ఈ అంశం? చాలా ప్రమాదకరం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న భద్రతా సమాచారాన్ని వేరే వాళ్లకు అందజేయడం అంటే అది ఎస్పియోనాజ్ కింద వస్తుంది, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్. వీటన్నిటికీ కూడా విరుద్ధంగా ఈ విధంగా ముఖ్యంగా నేను చూస్తున్నది ఈ మధ్య యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చాలామంది ప్రజల యొక్క వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ కూడా హైదరాబాద్లో చూస్తే కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ అప్లికేషన్స్ను వాళ్ళు ప్రమోట్ చేయడం ఇలాంటివి కూడా మనం రీసెంట్గా చూసాం. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా వీళ్ళ వెనకాల వీళ్ళ ముఖ్యమైన హేతు ఏంటి, వీళ్ళ కారణం ఏంటి అన్నది కూడా వాళ్ళ వెరిఫికేషన్స్ కూడా జరగడం చాలా అవసరం. ఆ విధంగా హర్యానాలో ఒక మహిళ ఈ విధంగా పాకిస్తాన్కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, ఆ తర్వాత పాకిస్తాన్ సంస్థలు కూడా చాలామందిని, ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్డిఓలో ఒక పెద్ద సైంటిస్ట్ను కూడా పూణేలో వారు ఆ విధంగా ట్రాప్ చేయడం జరిగింది. సో ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా భద్రతా వ్యవస్థల్లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళకి కంటిన్యూస్గా మనం బ్రీఫ్ చేస్తూ వాళ్ళని కూడా మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ ప్రభావంలో పడకుండా మన భారతదేశం గురించి, భారతదేశ చరిత్ర గురించి, భారతదేశం యొక్క గొప్పదనాన్ని గురించి మనం తెలుసుకుంటూ భారతదేశాన్ని పట్ల భక్తిభావాన్ని, గౌరవాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి ప్రస్తుతం భారతదేశంలో ఆ విధమైన వాతావరణం ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశాన్ని మొత్తాన్ని ఒకటిగా చేసే ఒక మంచి పరిణామం జరిగింది. కాబట్టి దీన్ని ఇలాగే ప్రభుత్వాలు కొనసాగించాలి. ప్రజలు కూడా అన్ని భేదభావాలు మర్చిపోయి అందరం కలిసి మనం ఉండాలన్న ఒక భావనను తీసుకొస్తే బాగుంటుంది. ఇలాంటివి చాలామంది ఉన్నారు, అమ్మాయి ఒక్కటే కాదు, చాలామందికి ఈ రకంగా ఎరవేశారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సార్, ఎట్లా గుర్తించవచ్చు? ఉండవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే వచ్చిందో దాన్ని బట్టి ప్రజలు కూడా ఒకసారి ఇటువంటి చరిత్ర గలవారు, ఇటువంటి ప్రమోట్ చేస్తున్న వాళ్ళని, ఎందుకంటే నిఘా విభాగానికి కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ త్వరగా వస్తుంది. కాబట్టి నిఘా సంస్థలు మాత్రమే పనిచేయాలన్న భావనలో ఎప్పుడూ ఉండకూడదు. మనకు తెలిసిన సమాచారాన్ని వెంటనే సంబంధిత వ్యక్తులకు చేరవేయడం అన్నది కూడా ప్రజల యొక్క బాధ్యత, దేర్ డ్యూటీ అన్నది కూడా మనం గమనించాలి. హైదరాబాద్లో కూడా బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ని కనుగొన్నారు, ఇద్దరిని అరెస్ట్ చేశారని చెప్తారు వార్తలు వస్తున్నాయి. నిన్న ముంబైలో కూడా ఇద్దరిని ఎన్ఐఏ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ స్లీపర్ సెల్స్ కానీ కొంతమంది అంతర్గతంగా 2006వ సంవత్సరంలో ఒక ఈ విధమైన ఎల్ఈటీ ఒక 25 మెంబర్స్ గ్యాంగ్ను కూడా ముంబైలో బస్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఎవరి మీదైతే అనుమానాలు వస్తున్నాయో అటువంటి వాళ్ళ కదలికలన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు వెంటనే పోలీస్ ఇన్ఫర్మేషన్కి లేకుంటే ఇంటెలిజెన్స్కి మనం చేరవేస్తే ఆ తర్వాత వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు. ఇది నాకు సంబంధం లేదు, నేనెందుకు ఇరుక్కోవాలి అన్న భావాలు ఎప్పుడూ ఉంచకూడదు. అనుమానం వచ్చినప్పుడు ఆ విషయాన్ని మనం సమాచారాన్ని అందచేయడం ఒక బాధ్యతగా ప్రజలందరూ భావించినప్పుడు ఇటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి రాబోయే కాలంలో జరగబోయే అనర్థం ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడే ఆపొచ్చు అన్న భావాలు ప్రజల్లోకి రావాలి. ముఖ్యంగా వాళ్ళ పాఠ్యాంశాల్లో కూడా ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి సూచనలు ఎలా పట్టుకోవాలి, ఇటువంటి విషయాలను ఎలా తెలియజేయాలన్నది కూడా మనం ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది అని చెప్తున్నారు వివి లక్ష్మీనారాయణ గారు. ముఖ్యంగా అంటే మన చుట్టుపక్కల గమనించే అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్లీపర్ సెల్స్ ఇవాళ మరింత యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ని కోలుకోలేని దెబ్బ తీయటంతో ప్రతీకార చర్యగా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. దాని నుంచి మనం బయటపడాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారనే అంశాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి వెంటనే కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్గా పేరు పొంది డబ్బులు తీసుకుని పనులు చేసే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది.